ప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో బలంగా ఉన్నారు. గురు అనుగ్రహం ఉంది. గురువు ఉచ్చిపట్టున్నారు. అదేవిధంగా షష్టమాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, ఏదైనా సరే ప్రయాణాల విషయంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. ఆరోగ్య విషయంలో కూడా ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ఉండే అవకాశాలు గోచరిస్తోంది. వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటారు. కాలం కూడా కలిసి రావాలి. మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా అడుగడుగున అడ్డుపడే వాళ్ళు ఉంటారు. మనం ఒక 4 అడుగులు ముందుకేస్తే 6 అడుగులు వెనక లాగే వాళ్ళు ఉంటారు. ఎలా ఉంటుంది బిజినెస్ చేయవా లేదా అనే భావన కూడా ఉంటుంది. కానీ ఒక్కటి ఏంటంటే మీ ధైర్యం. నేను అప్పుడు చెప్పిన ఇప్పుడు చెప్తాను. మీన రాశి గతంలో కూడా చెప్పాను. మీ ధైర్యం, ఈ ధైర్యమే మిమ్మల్ని నడిపిస్తుంది. కానీ ఆ చిన్న ధైర్యం మీరు కోల్పోతుంటారు. ఆ కోల్పోవడం వల్ల సమస్తం ఏదో కోల్పోయిన భావన ఎక్కువగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన బంధువులు కావచ్చు, వ్యాపారంలో ఉన్న అందరూ అవి మనకి ఏదో దూరం అయిపోయాం, మనం ఇదైపోయాం అన్న భావన ఏర్పడుతుంది. ప్రతిదీ మనసుకు తీసుకోకుండా మీ వరకు మీరు కష్టపడి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా ఉద్యోగంలో కూడా ప్రమోషన్ వస్తుంది అనుకుంటాం, అది వెనక్కి వెళ్ళిపోవడం, మీకు రావాల్సిన ప్రమోషన్ వేరేకి రావడం, మీకు రావాల్సిన ఇంక్రిమెంట్ ఇంకొకరికి రావడం, ఉద్యోగులు ఎంత కష్టపడ్డా కూడా ఇంప్రూవ్మెంట్ లేకపోవడం, చేదాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోవడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఇది తాత్కాలికమే. గతంలో కొన్న ఇబ్బందుల కంటే ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు అంతవరకు అవసరం లేదు. గురువు అనుగ్రహం బాగుంది, చక్కగా ఉంది. ఏదైనా సరే రాశ్యాధిపతి పంచంలో ఉండడం వల్ల కొన్ని కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు అవుతాయి. ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఎప్పటి నుంచో వివాహం కాకుండా ఆగుతున్నాయి, వివాహం సంబంధాలు కుదరట్లేదు, వాళ్ళకి మంచి సంబంధం కుదురుతుంది. చక్కగా వివాహ సంబంధాల ప్రయత్నాలు చేయండి. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది. కష్టపడి చదవాలి, పైకి రావాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధించిన పరీక్షలు ప్రిపేర్ అవుతున్న వారికి చక్కగా ప్రిపేర్ అవ్వండి. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం లేకపోలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. జన్మరాశిలో శని గత వారం కంటే ఈ వారం పర్వాలేదు, కొంతవరకు బాగుందని చెప్పచ్చు. ఫైనాన్స్ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిదానమైన వస్తాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు భాగ్యంలోనే ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు, రవితో కలిసి ఉన్నారు. ఉద్యోగంలో మీరు ఎంత కష్టపడ్డా ఫలితాలు బాగుంటాయి. కానీ ఏమీ ఆశించలేదే, ఏమీ సంపాదించట్లేదే, లేదా ఏవి అనుభవించట్లేదే, అయ్యో మనం ఎక్కడికైనా వెళ్దాం, రూపాయి ఖర్చు పెట్టుకుందాం అనుకుంటే అయ్యో పిల్లల కోసం ఉంటుంది, లేదంటే ఇంట్లో దాచాలి, ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి తప్పితే కానీ అయ్యో అటు వెళ్దాం, దైవ దర్శనం చేసుకుందాం, లేదా నలుగురితో కుటుంబంతో కలిసి బయట సరదాగా వెళ్దాం అనే భావన ఎక్కువగా ఉండదు. ఏదో ఒక తెలియని డిప్రెషన్ లెవెల్లో ఉంటారు. ఇవన్నీ పక్కన పెట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, శని స్తోత్రాన్ని పఠించండి. లేదా మీ కులదైవానికి 108 సార్లు నామస్మరణ చేసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఏదేమైనా సరే మన సంకల్పం గట్టిదై మన పని మనం చేసుకోవడం చెప్పదగినది. రాశి ఫలాలు కావచ్చు, జాతక ఫలాలు కావచ్చు, ఏదైనా 50% ఉంటే 50% మనమే డిపెండ్ అయి ఉంటుంది. మన సంకల్పం, ఇందాక మీకు చెప్పినట్టుగా మీ ధైర్యం, ఈ ధైర్యం కనుక ముందు ఉంటే ఇవన్నీ మీ తోడు ఉంటాయి. అదే ధైర్యం మనకి లేకపోతే ఇవన్నీ ఏవీ రావు మనకి. అందుకే అన్నారు, ఏదైనా సరే మన ధైర్యం మనం కోల్పోకుండా ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, కాలభైరవ రూపు దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం, లేదా ఎర్రచందనమాల మెల్ల వేసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.